తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు శనివారం ఏసీబీ మెరుపు దాడులు చేశారు. కొత్త ఆర్డీఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న రెండో రోజు ఏసీబీ తనిఖీలు చేశారు. వరదయ్యపాలెం మండలం సంతవేలూరు గ్రామానికి చెందిన హరినాథ్ అనే రైతు తన 99 సెంట్ల స్థలంలో 66 సెంట్లు స్థలం అసైన్మెంట్ గా రికార్డైనందుకు భూమిని అమ్మేందుకు అర్జీ పెట్టగా ఆ రైతు వద్ద నుండి 40,000 రూపాయలు మధ్యవర్తి బైక్ మెకానిక్ వెంకట సుబ్బయ్య ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉండగా జూనియర్ అసిస్టెంట్ హేమంత్, సీనియర్ అసిస్టెంట్ సిరాజ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పలు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ విమలకుమారి మాట్లాడుతూ విచారణ పూర్తయిన తర్వాత ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఆమె వెంట డీఎస్పీ అనంతపూర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, విద్యాసాగర్, వెంకటరమణ, నరసింహారావు పాల్గొన్నారు. చూపించారంట, అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 కొట్టుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇందులో 40,000 అండి. సిరాజ్ గారు అండి, హేమంత్ సిసి గారు, వెంకట సుబ్బయ్య మెకానిక్. రైతు పేరు హరనాథ్, వాళ్ళ కొడుకు పూర్ణచంద్రరావు.